డాక్టర్ గారు, నా వయసు 32 సంవత్సరాలు. నేను గత 4 రోజులుగా మలేరియాతో బాధపడుతున్నాను. నాకు ఏమీ తినాలనిపించడం లేదు. ఇప్పుడు నేను ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ఎటువంటి ఫీవర్ వచ్చినా కానీ ఆకలి అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ ఈ ఫీవరు స్టమక్ సంబంధించి కానీ, లివర్కి సంబంధించి కానీ, జీర్ణయాసకు సంబంధించి కానీ వస్తే సో ఈ ఆకలి అనేది డెఫినెట్గా తక్కువ. బట్ దాంతోపాటు మనం మందులు కూడా వాడతాం. కొన్ని మందులకి కాస్త టేస్ట్ మారడం, లాలాజలం తక్కువగా రావడం, గ్యాస్ ట్రబుల్ పెరగడం, కాన్స్టిపేషన్ రావడం, సో మీరు వాడే మందు బట్టి ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. వీటి మూలాన కూడా మీకు కాస్త ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మందుల సైడ్ ఎఫెక్ట్స్, రెండోది గ్యాస్ ట్రబుల్. మరి ఇవి ఉన్నాయా లేదా నిర్ధారణ కావాలి. రెండోది జనరల్గా ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈజీగా జీర్ణమయ్యే ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, ఉప్మా, కిచిడి, పొంగల్ ఇలాంటివి తింటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మిల్క్ కూడా మంచి సబ్స్టిట్యూట్. తర్వాత మనం వాడే మందుల నుంచి ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తుందా, సో మీ డాక్టర్ని సంప్రదించి, జనరల్గా మీరు అంటున్నారు మలేరియా వచ్చిందని, మలేరియా మందులతో కాస్త గ్యాస్ట్రైటిస్, మెటాలిక్ టేస్ట్, నోట్లో చేదు ఇవన్నీ కామన్గా ప్రజెంట్ అవుతుంటాయి. మరి అలాంటిది ఏదన్నా వాడారా, దానికి ఏదన్నా రిలీవింగ్ మెడిసిన్స్ ఇస్తారా అనేది మీరు డాక్టర్ని సంప్రదించి చేస్తే మీకున్న సమస్య ఈజీగా క్లియర్ చేసుకొని ప్రాబ్లం లేకుండా మీరు మలేరియా నుంచి రికవర్ అవుతారు. నమస్తే.